వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకే ఛానల్. మీరందరికీ 2025 నూతన సంవత్సరానికి మీ అందరికీ స్వాగతం చెప్తూ, ఈ నూతన సంవత్సరంలో మీరందరూ ఎన్నో విజయాలు సాధించాలి, దాంతోపాటు ప్రపంచంలో మనమొకలుగా నిలవాలి, అందరూ మన వైపు చూడాలి అనే ఉద్దేశంతో పాటు ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. దీనికి ముందుగా మీరు నాకు కొన్ని ప్రామిస్ చేయాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఇప్పటివరకు ఎన్నో రూల్స్ పెట్టుకున్నాం. ఆ రూల్స్ ప్రకారం మీరు ఉన్నారా లేదా, ఫస్ట్ పాయింట్. ఓకే, ఆ రూల్స్లో మీరు ఎంతవరకు పాటించారు ఇప్పటివరకు? ఓకే, ఎంతవరకు పాటిస్తే మీరు ఎంతవరకు సక్సెస్ అయినారు 2024లో? ఓకే, మీ అచీవ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయా? ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఎందుకు కంప్లీట్ కాలేదు, ఎక్కడ పొరపాటు చేశారు? ఓకేనా, ఆ పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, కాబట్టి ఈ 2025 అనేది మందే, కాబట్టి 2025 అనేది మనం ప్రపంచానికి మనం ఏంటో చూపిద్దాం. ఆ యొక్క ఉద్దేశంతో 2025లో మీకు మంచి సబ్జెక్ట్ ఇవ్వదలుచుకున్నాను. దాంతోపాటు ఏంటంటే, అసలు ఇప్పటివరకు మీరు ఎన్ని సబ్జెక్ట్ని కొత్తగా ఎలా ఆకలింపు చేసుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఆ ముందుకెళ్ళడంలో పాటు డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఎలా మనం ఆధీనంలోకి తీసుకోవాలి, అలాగే దాన్ని ఎలా మనం మిళితం చేసుకోవాలి, దాంతోపాటు మనం ఎలా సమ్మిళితం అవ్వాలి, అనుసంధానం అవ్వాలి, దాంతోపాటు మీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ఒక రకమైనటువంటి ఉన్నత స్థాయిలో మీరు ఎలా తీర్చుకోవాలనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా నాకు మీరు ప్రామిస్ చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మన రూల్స్ చెప్పుకున్నామో దాంట్లో నేను చెప్తాను. వీటిని మీరు ఖచ్చితంగా నాకు ప్రామిస్ చేస్తూ మీరు చేయాలి ఈ సంవత్సరం అంతా. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం పంచదానాలు అనుకున్నాం. ఓకేనా, ఇది ఎందుకు చేయాలి అంటే, పంచదానాలు మీరు ఎంత చేస్తే అంత డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఓకేనా, ఇది ఖచ్చితంగా మీకు ఎంత వచ్చినా సరే ఇన్కమ్ నుంచి, అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ నుంచి. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, రోజు ₹1,00,000 వచ్చింది. ₹1,00,000 నుంచి తీయడం కాదు, ₹1,00,000లోంచి 10% తీయాలి. మీకు వచ్చిన దాంట్లో ప్రాఫిట్లో మాత్రం 10% తీసి నేను చెప్పినట్టుగా ఆ 10%ని మనం పంచదానాలుగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. రెండో ప్రామిస్ ఏంటంటే, మీరు అందరూ ఖచ్చితంగా రోజు 20 నిమిషాలు మనీ మెడిటేషన్ చేయాలి. ఓకేనా, ఎందుకు చేయాలి అంటే, అది ఎప్పుడు కూడా మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు నడిపిస్తుంది. ఎక్కడ కూడా మీరు బ్యాలెన్స్ తప్పకుండా, ఎక్కడ కూడా మీరు డిస్టర్బ్ కాకుండా, ఎవరేం చేసినా, పరిస్థితులు ఎలా మారినా సరే. ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్ ఉంటుంది, ఒక్కోసారి మార్కెట్ ఉండదు. ఓకేనా, ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేవి ఎప్పుడు జరుగుతుంటాయి మన జీవితంలో కానీ, లేకపోతే సమాజంలో కానీ జరుగుతుంటాయి. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే మీకు ఏమైతే చేరాలో అది ఖచ్చితంగా మీకు చేర్చడానికి మీరు ఏం చేయాలంటే, ఖచ్చితంగా రోజు 20 నిమిషాలు మనీ మెడిటేషన్ మాత్రమే చేయాలి. ఇంకా వేరే మెడిటేషన్తో నాకు సంబంధం లేదు. ఎందుకంటే మన కాన్సెప్ట్ డబ్బు కాబట్టి, మీరు మనీ మెడిటేషన్ చేయడం వల్ల డబ్బు పుష్కలంగా వస్తుంది. డబ్బు పుష్కలంగా ఎప్పుడైతే వస్తుందో మీ కోరికలన్నీ మ్యాక్సిమం 99% తీరిపోతాయి. ఇక ఉన్న ఒక కోరికని మీరు అఫర్మేషన్స్ ద్వారా మీరు తీర్చుకోవచ్చు. మీద కోరికలు ఏవైతున్నాయో అవన్నీ మీ అఫర్మేషన్స్ ద్వారా తీర్చుకోవచ్చు. ఓకే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, డబ్బుతో 99% సమస్యలు తీరిపోతాయి. ఇంకొక ఏదైనా ఉంటే దానికి సంబంధించి మీరు అఫర్మేషన్ చేసుకొని మీరు తీర్చేసుకోవచ్చు. ఓకే, ఇది రెండో ప్రామిస్. ఇక మూడో ప్రామిస్ వచ్చేసరికంటే, ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి అఫర్మేషన్స్ ఏవైతున్నాయో వాటి కోసం 24 గంటల్లో మీరు కనీసం ఒక 10 నిమిషాలు కేటాయించాలి. రోజు 10 నిమిషాలు ఖచ్చితంగా కేటాయించాలి. అంటే మీరు ఇప్పుడు ఈ 2025లో ఏమేమి పెట్టుకున్నారు? మీరు ఒక లక్ష్యాలు అయితే పెట్టుకుంటారు కదా. ఇంతకుముందు మనకు అవన్నీ లేవు, కానీ మనం ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మనకు ఒక సిస్టమేటిక్ అనేది ఏర్పడింది మన జీవితం అనేది. ఓకేనా, దాంట్లో భాగంగా ఏంటంటే, మీరు 2025లో మీరు ఏవేవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో వాటన్నిటి రోజు ఒకసారి రిపీట్ చేయాలి. రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అవి మిమ్మల్ని పట్టి ఉంచడం అనేది జరుగుతుంది. ఏదో రాసేసుకున్నాం అయిపోయింది, అది అయిపోతుంది అనుకుంటే కాదు. ఎందుకంటే రిపీట్ చేయడం వల్ల తట్టి లేపడం అవుతుంది, ఆ కోరికల్ని మనం తట్టి లేపడం అవుతుంది. ఇలా ఈ మూడో ప్రామిస్ని కూడా ఖచ్చితంగా మీరు చేయాలి. ఇక నాలుగో ప్రామిస్ ఏంటంటే, వీలైనంత మట్టుకి వ్యాపార రీత్యా కాకుండా, కొన్ని సందర్భాల్లో కాకుండా, వీలైనంత మట్టుకి మీరు సత్యాన్ని మాట్లాడడం అనేది నేర్చుకోండి. ఇక్కడ నుంచి సత్యం అంటే ఏంటి? పాజిటివ్. అర్థమైందా? పాజిటివ్ అంటే సత్యం, సత్యం అంటే పాజిటివ్, అంతకంటే ఏం లేదు. అంటే కొన్ని సందర్భాల్లో మనకు వీలు కాదు, సందర్భానుసారంగా కొన్ని మనం మాట్లాడదాం, బిజినెస్ వ్యాపార పరం కావచ్చు, ఇంకేదైనా కొన్ని సందర్భాల్లో. అంతే తప్ప ప్రతిదాన్ని కూడా మీరు అబద్ధం ఆడడమో లేకపోతే దాన్ని తిప్పి చెప్పడమో ఇలా అయితే ఏమవుతుందంటే లైఫ్ అంతా అలాగే సాగిపోతుంది. అలా కాకుండా ఏం చేస్తారంటే, ఖచ్చితంగా 2025లో మీరు మ్యాక్సిమం పాజిటివ్స్ మాట్లాడండి. ఇలా మీరు వీలైనంత మటుకు పాజిటివ్గా మాట్లాడాలి. ఇదొకటి నాకు ప్రామిస్ చేయాలి. దీంతో పాటు ఏంటంటే, మనం ప్రతి నెల బంగారం కొనాలి. ఓకేనా, ఇది ఖచ్చితంగా ప్రామిస్ చేయాలి. ఎందుకంటే మన ఇంట్లో సంపద అంటే, సంపద రూపంలో మనం ఎక్కువ మొత్తంలో చూసుకునేది బంగారం కాబట్టి,
ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మీరు ఎంతో కొంత బంగారం కొనడం అనేది మొదలుపెట్టాలి. ఇది బంగారం అనేది మీకు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలిగించి మీ యొక్క జీవితంలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి మీ జీవితంలో ఎన్నో సంతోషాలను పంచుతుంది. ఓకే. అలాగే ఇంకో ప్రామిస్ ఏంటంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, గతంలో కూడా చెప్పుకున్నాం. ఇది మనకు చక్కని రిజల్ట్ ఉంటుంది. అంటే మనకి ఇంట్లో సంపద అనేది పోగు చేస్తుంది. మీరు ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా సరే ఖాళీ చేతులతో రాకుండా ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు తీసుకొని ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైనా సరే ఓకేనా, మ్యాక్సిమం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే ఈ ప్రామిస్, దీన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. ప్రతిరోజు కానీ లేదా ప్రతి వారం కానీ ఏదో ఒక రోజు తీసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి పుష్కలంగా డబ్బులు ఇవ్వండి. పిల్లలకు కానీ మీ భార్యకు కానీ పుష్కలంగా డబ్బులు ఇవ్వండి. వాళ్ళకి ఎంత పుష్కలంగా ఇస్తే మనకు అంత రెట్టింపు మనకు రావడం మొదలవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం బయట వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. బయట వాళ్ళకి మనం ఇన్కమ్ సోర్స్లో వచ్చిన దాంట్లో 10% ఇస్తున్నాం. కానీ మన వాళ్ళు మనని అడిగే స్థితిని మనం తెచ్చుకోవద్దు. మన పిల్లలు కానీ లేకపోతే భార్య కానీ దేహి అని చెప్పి మీ దగ్గర అడగడం ఏంటి? ఎందుకంటే మీకెంత హక్కు ఉందో వాళ్ళకి అంత ఎక్కువ ఉంది. మీ సంపాదనలో వాళ్ళకు అంతే హక్కు ఉంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి పుష్కలంగా డబ్బులు ఇవ్వండి. ఈ ఒక 4-5 ప్రామిస్లు ఏవైతున్నాయో ఇవి ఖచ్చితంగా 2025లో మీరు పాటించండి. మీరు చూడండి, ఒక 3 నెలల్లో మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది. అలాగే వీలైనంత మటుకు ఏం చేస్తారంటే మీ కోరికలు కాకుండా మీ పిల్లల కోరికలు ఏమున్నాయి, లేదా మీ భార్య కోరిక ఏముంది, లేదా కుటుంబ సభ్యుల కోరికలు ఏమున్నాయి, ఇవన్నీ తీర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవన్నీ ఏం చేస్తాయంటే డబ్బు రాకుండా అడ్డుపడతాయి. అర్థమైందా? కాబట్టి వాటిని మీరు ఎంతగా తీరిస్తే అంతగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఇది మొత్తం టోటల్గా మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి అంటే మనం ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది అనేది అర్థమైంది. మన సబ్జెక్ట్ అంతా ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరు అందరూ దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మన వీడియోలు ఫాలో అవుతున్నారు. అలాగే దాంతోపాటు మీరు అన్ని పాటిస్తున్నారు. కానీ కొన్ని మర్చిపోతున్నారు. వాటన్నిటి మళ్ళీ రిపీట్ చేస్తాం. ఈ 2025 మనదే. కాబట్టి మనది కావాలి, మనం సాధించాలి, మనం చూపించాలి ప్రపంచానికి. మనం ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి. మనం ఒక గొప్ప స్థాయిలో ఒక ధనవంతుడిగా మనం విరాజిల్లాలన్నప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రామిస్లన్నీ నాకు చేయాలి. దానికి తగ్గట్టుగా మీరు మెదులుకున్నప్పుడు మాత్రమే అవన్నీ సాధ్యమవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీటిని ఖచ్చితంగా చేయాలి. ఎక్కడ కూడా మర్చిపోకూడదు. దాంతోపాటు ఇంకా మీరు ఏమేమి చేయాలనుకున్నారు, మీరు ఈ సంవత్సరంలో ఏ టూర్లు పోదలుచుకున్నారు. టూర్లు అంటే మళ్ళీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను. టూర్ అంటే మేము చార్ధామ్ యాత్రకు పోయినాము, లేకపోతే కాశీకి పోయినాము, లేకపోతే ఇంకేదైనా, అవి టూర్ల కింద రావండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు టూర్ కాదు అది. ఓకేనా? మన సబ్జెక్ట్లో ఇట్లాంటివి లేవు. టూర్ అంటే మంచిగా గోవా వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. లక్షద్వీప్ వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. అమెరికా వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇట్లాంటి టూర్లు. ఓకేనా? అంటే ఉన్న ప్లేస్లోనే కాకుండా కొత్త ప్రదేశాలు చూడడం వల్ల మన జీవితంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు మనకు కొత్త విషయాలు తినడం, అక్కడ సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ ఒక వికాసం ఏదైతుందో అది పెరగడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకా సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు రావడం జరుగుతుంది. ఎంత సృజనాత్మకమైన ఆలోచనలు మీ జీవితంలో వస్తాయో మీరు అంతకు రెట్టింపు మీ జీవితాన్ని ఉత్సాహకరంగా ఆనందకరంగా తయారు చేసుకోవడం, దాంతోపాటు డబ్బు సంపద రావడం అనేది జరుగుతుంది. ఈ చెప్పిన విషయాలన్నింటినీ ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా మీరు పాటించినప్పుడు మీరు జీవితంలో అన్ని సాధిస్తారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీ అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఈ 2025లో ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి. ఇక మళ్ళీ ఏమి మిగిలొద్దు. మళ్ళీ నేను 26 నేను చేసుకుంటాను, 27 వరకు నేను టార్గెట్ పెట్టుకున్నాను, 28 అదే ఎవడైనా పెట్టుకుంటాడు. అది కాదు. మన మణిమంత్ర కుటుంబ సభ్యులు అంటే తక్కువ టైంలో ఎక్కువ సాధించడం అనేది మణిమంత్ర కుటుంబ సభ్యుల యొక్క ముఖ్య లక్ష్యం. వీటన్నిటితో పాటు ఇంకేం చేస్తారంటే మీరు ఖచ్చితంగా మీ ఏరియాలో జరిగే మణిమంత్ర క్లాస్కి వీలైనంత మట్టుకి అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే రీఛార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. వీలైనంత మట్టుకి రీఛార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ రీఛార్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క డబ్బు సంపద ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. దాంతోపాటు సబ్జెక్ట్ మీద ఇంకా కొత్తగా నాలెడ్జ్ రావడం అనేది మొదలవుతుంది. ఆ నాలెడ్జ్ సంపాదించుకున్నప్పుడు మీకు తెలియకుండానే డబ్బు సంపద ఐశ్వర్యం మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది. వీలైనంత మట్టుకి క్లాస్ అటెండ్ చేయండి. ఎందుకు నేను మరీ చెప్తున్నాను, నేను అందుకే మళ్ళీ ఫీజు పెట్టలేదు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఒక దగ్గరకు వచ్చేసరికంటే ఆలోచిస్తాం. ఇక మన ఆలోచన విధానం మారినప్పుడు మనం అలాగే ఉంటాం. కాబట్టి వీలైనంత మంది మీ దగ్గర ఉన్న క్లాస్ని అటెండ్ చేయండి. అటెండ్ చేయడం పాటు ప్రతి క్లాస్లో మీరు కొత్తదానాన్ని స్వీకరించండి. అలాగే కొత్తగా మీ జీవితాన్ని మార్చుకోండి. 2025లో మన క్లాసులు ఎక్కడెక్కడ జరగబోతున్నాయో ఒక్కసారి మనం పర్యవేక్షిద్దాం. ఈ 2025 19వ తారీఖు హైదరాబాద్లో ఉంటుందండి. అలాగే 26 జనవరి మనకి విశాఖపట్నంలో ఉంటుంది. 2 ఫిబ్రవరి మనకి తిరుపతిలో ఉంటుంది. 9 ఫిబ్రవరి రాజమండ్రిలో ఉంటుంది. 16 ఫిబ్రవరి మనకి బెంగళూరులో ఉంటుంది. అలాగే 2 మార్చి వచ్చి మనకి విజయవాడలో ఉంటుందండి మళ్ళీ. అలాగే 9 మార్చి వచ్చి మనకి అనంతపురంలో ఉంటుంది.
ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే 2025 మనదే కాబట్టి మనం అన్ని విజయాలు సాధించాలి. వీలైనంత మట్టి క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఎవ్రీ క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంత మీరు క్లాస్కి వస్తే అంత మీ జీవితంలో ఉన్నతిని సాధించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికి శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ సంవత్సరం బాగా సంపాదించాలి. మీరు కోరుకున్న కోరికలు ఏవైతున్నాయో అవన్నీ మనస్ఫూర్తిగా తీర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ యొక్క ఏకేఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వర్స్.